కొంచెం వెనక దామన్న ఫోటో నేను దయచేసి చెప్తాను మన వాళ్ళు వెనక అని చెప్పిన ఆడలు పోతా ఆడోళ్ళ పోగా ఇప్పుడు బాబు మీరు అంతా జరగండి హలో పైసా చూడు అటువైతే ఎవరు చూస్తారు నిన్ను ఎల్లారెడ్డి గారు ఎక్కత్తు ఎల్లారెడ్డి గారు ఎక్కత్తు ఆగమ్మా ఆగో నోట్లో మాట్లాడాలి अमर है तमन्ना अमर है तमन्ना రాఖీ పండుగ సందర్భంగా సూర్యాపేట నా నివాసంలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కా చెల్లెలను తీసుకొచ్చి ఇక్కడ రక్షాబంధన కార్యక్రమం విజయంగా చేసినారు. మా దివంగత ప్రియతమ నేత ప్రాంత ప్రజల అభిమాన నాయకుడు, నాకు అన్ని విధాలుగా నాకు ఒక తండ్రి, ఒక అన్న, ఒక ఆత్మీయ సంబంధం గల వ్యక్తి నా నాయకుడు దివంగత దామోడి గారి నాయకత్వంలో గత 40 సంవత్సరాలుగా రాఖీ పండుగ వచ్చిందంటే పేద ప్రజల మధ్యనే దామోదరెడ్డి గారు రక్త సంబంధికులు అక్కలున్నా కూడా ఎక్కువ సమయం రాఖీ పండుగ సందర్భంగా ఈ సూర్యాపేట పట్టణం కానీ ఎక్కడ ఏ ఏ ఏ మారుమూల ప్రాంతంలో ఆ పండుగ రోజు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉండబడ్డ ఆడపిల్లలతోటి అమ్మలతోటి రాఖీ పండుగ జరుపుకోవటం మా మహానాయకుని నేతృత్వంలో అడుగుజాడలు నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. దురదృష్టం వారు లేని మొదటి రాఖీ పండుగ ఇది. ఈ సందర్భంగా సరే కొన్ని అందరూ మిత్రులు దామోదరెడ్డి గారిని అక్కా చెల్లెలు తలుచుకునే విధంగా మనం రాఖీ పండుగ చేసుకుందామని చెప్పి మా సోదర కార్యకర్తలు అందరూ కోరడం, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ రావటం,
ఈ సందర్భంగా వారికి మరొకసారి రాఖీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ రాఖీ అనేది రక్షాబంధన్. రాఖీ అనేది సోదరుడు మధ్యనే కాదు, ఆపదలో ఉన్న ఎవరైనా సరే వారికి అండగా నిలబడటానికి రక్షాబంధన్ అనేది ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాను. ఒక అక్కకు తమ్మునికి ఒక కుటుంబమే కాదు, ఎవరైనా సరే ఏ ఇబ్బందులున్నా కూడా వారికి అండగా ఉండటానికి ఈ రక్షాబంధన్ అనేది కూడా ఒక ప్రతీకగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాను. ఎందుకంటే ఒకరి బాధను పంచుకొని వారితో కూడా నడవాలన్నప్పుడు ఈ రక్షాబంధన్ కూడా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి అందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అక్కలు చెల్లెళ్ళు సుఖ సంతోషాలతోటి గడపాలని చెప్పి ఈ సందర్భంగా రాఖీ పండుగ సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను.